ఫోన్ చేస్తున్నాం, మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అదే మేడం ఈవినింగ్ మేడం నేను చేశాను మేడం. మళ్ళీ నేను వచ్చాను రిటర్న్ అయింది, లేట్ అయింది లేదు మేడం, లేట్ అయింది. మళ్ళీ సీసీ కూడా ఫోన్ చేసి చెప్పాను మేడం. తర్వాత వాట్సాప్ కూడా పెట్టాము, దానికి కూడా మీకు ఎటువంటి స్పందన లేదు. మళ్ళా మీరు మరుసటి రోజు సాయంత్రం పెట్టి 4:30 వచ్చేటారు. కనీసం చేరవలన చేసినారే అనేదన్నా మీరు ఆలోచన లేకుండా, ఆమెకు ఏ సమాధానం చెప్పకుండా మీ రుబాబు ఏంటి? కండిషన్ మాట్లాడుతున్నాడు. రుబాబు అనే దానికి రుబాబు ఏ రుబాబు చెప్తాడు? రుబాబు అంటే చెప్పమని అడుగుతున్నాం. తమను ఫోన్ చేసిన మాట వాస్తవమే మేడం. నేను లెగసీ బేస్కి సంబంధించిన బిల్లు గురించి జేడీడబ్ల్యూఏ కడప దగ్గర నేను ఉండడం జరిగింది మేడం. నేను 5:15కి అక్కడ చేరుకోవడం జరిగింది. 4 గంటలకు ఇక్కడ బయలుదేరి 5 నుంచి సుమారు 7 దాకా అక్కడ వాళ్ళ దగ్గరే ఉన్నాను, జేడీడబ్ల్యూఏ దగ్గరనే. ఆ లెగసీ బేస్డ్ బిల్లు గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుంచి నాకు ప్రెజర్ రావడం మూలంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు దారిలో నుంచి నేను ఆ అబ్బాయికి సీసీకి ఫోన్ చేశాను, మేడం గారికి ఫోన్ చేశాను అని చెప్పాను. అంటే మళ్ళీ ఫోన్ చేస్తాను సార్, నేను చెప్తాను సార్ మేడంకి ఈ టైంలో అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ డే కూడా మేడం మేడం 9:45 పైన ఫోన్ చేశాను అబ్బాయికి. మీరు సభలో తప్పుడుతో పట్టించే మాట వద్దు, కరెక్ట్గా రూల్ పొజిషన్ మాట్లాడాలి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించడానికి ఇది కౌన్సిల్, మేమంతా కౌన్సిల్ బాడీ. 41 మంది ఎన్నుకునే ప్రజలకే ఎన్నుకోబడ్డ వాళ్ళకు 32 సంవత్సరాల ప్రకారంగా 24 అవర్స్ ముందుగానే నాకు 48 అవర్స్ ముందుగానే క్షమాపణ చెప్పాలా? ఇది ఏంటి? మీరేం చెప్పారు? ఆయన మీద ఉన్నతాధికారులు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ రుబాబు గారు అన్నారు కదా, రాయా కూర్చో రాజులర్ కూర్చో.
పోనీలే, ఒక్క, పోనీలే. ఆ పోనీలే. రూల్ పొజిషన్ ఉంది లేకో. పొమ్మని చూడండి. పోనీలే. పోనీలే.